ఇప్పుడు వేములవాడ టెంపుల్ బంద్ చేస్తారని చెప్పి బంద్ పెడుతున్నారు కదా, అసలు దీని మీద ఏంది మీ అభిప్రాయం ఏంది? నా అభిప్రాయం ఏంటంటే గుడి దర్శనం ప్రజలకు కల్పించాలి. దర్శనం కంపల్సరీ ప్రజలకు కల్పించాలి. మీ పేరు బాబు? నా పేరు రమేష్ అండి. రమేష్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ నిర్వహిస్తారు? ఇప్పుడు గత 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు. ఓకే. 10 ఏళ్ళ సంది నేను షాపు పెట్టుకుంటున్నాను. అయితే భక్తులకు ఒకటే మా కోరిక మేరకు ఏంటంటే దర్శనం అయితే కంపల్సరీ భక్తులకు కల్పించాలి. వాళ్ళు అభివృద్ధి చేసుకోండి సార్. ఎన్ని రోజులు చేస్తారని చెప్తారు ఇప్పుడు విస్తరణ? అది ఇప్పుడు బతిపోషమ్మ అయితే చూస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాలకు వచ్చింది, అదే కంప్లీట్ కాలేదు. ఇది కూడా కొడితే ఇది ఎప్పుడు చేస్తారో అది మాకే తెలియదు. గుడి కడతారని నమ్మకం ఉందా అసలు? మళ్ళీ అంటే విస్తరణ నాకైతే నమ్మకం లేదు సార్. ఇప్పుడైతే 5 ఏళ్ళు పడుతుందా? అప్పటి వరకు ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదు. మళ్ళీ ఎవరు ఎక్కుతారో గద్దె తెలియదు కదా. అది మన చేతిలో లేదు, ప్రజల నాడి అది. మీరు చెప్పండి సార్, టెంపుల్ విస్తరణ చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటుందా, అసలు ఎట్లా చేస్తే బాగుంటుంది? చేస్తేనే బాగుంటుంది. చేస్తే బాగుంటుంది. ఎందుకు ఈ బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారు? చేస్తే బాగుంటుంది. ఇదే దర్శనాలు కావాలి అని అంటారు కదా అందరు. పని చేస్తూ అలా వర్క్ చేస్తూ దర్శనాలు సాధ్యం అవుతుంది అనుకుంటే, దెబ్బలు తాకుతాయి ఏదన్నా మరి పని చేయంగా భక్తులకి? అది సాధ్యం కాదు. కాకపోతే ఇక అది ఎట్లా ఇక గవర్నమెంట్ మంచిర్యాల మీరు అటు ఇప్పుడు ఈ జూన్ 15 నుంచి దర్శనాలు బంద్ అయితే విస్తరణలో భాగంగా మీ భక్తుల అభిప్రాయం అసలు? బంద్ అవుతుంది అంటే భక్తులను బంద్ చేసి పూజలు మాత్రం కంటిన్యూగా చేస్తే బాగుంటది. కాకపోతే ఏంటంటే టెంపుల్ విస్తరణ చేస్తే మంచిగా ఉంటది. కాకపోతే ఏంటి అంటే ఈ విస్తరణ అనేది మంచిగా అందరికీ కూడా వసతి కల్పించే విధంగా ఉంటే బాగుంటది. వసతి లేకుండా ఇప్పుడు భద్రకాళి టెంపుల్, వరంగల్ భద్రకాళి టెంపుల్ ఉన్నది, విస్తరణ అని చెప్పని మొదలు పెట్టారో చేశారు. వాస్తవానికి ఇప్పుడు దాంట్లో కూర్చుందామంటే కూడా దానికి స్థలం లేకుండా పోయింది. అట్లా చేయకుండా బాగా మంచిగా చేస్తారు. ఈ రోజు మీకు ఇబ్బంది అవుతుందా ఈ బంధువులతోనే? భక్తులకి ప్రస్తుతానికి కొద్దిగా ఇబ్బంది పడాలి.